పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చర్చలు జరిగినాయి, అందరి అభిప్రాయాలు తీసుకొని చట్టం చేసారు. ఎందుకంటే జాతి ప్రయోజనాలు కాపాడడం కోసం. కాబట్టి దానికి భిన్నంగా మనం చేస్తే నేరం అవుతుంది. కానీ నేరం చేస్తేనే డబ్బులు ఎక్కువ వస్తాయి. కాబట్టి అడ్డదారుల డబ్బులు కావాలంటే నేరం చేయాలి, అంటే జాతికి ద్రోహం చేయాలి. సో కాబట్టి ఆ పరిస్థితికి తీసుకురావద్దు. ఓకే, అందరం వీకేది ఒక రోజు. కాబట్టి ఉన్న రోజు సంతోషంగా బతుకుదాం, ఉన్నదానిలో తృప్తిగా. ఓకే, తృప్తిగా బతికితే 4 రోజులు ఎక్కువ బతుకుతాం. అర్థమైందా? లేకపోతే 50 ఏళ్ళకే 40-50 ఏళ్ళకే డయాబెటీస్లు, బీపీలు అన్ని లోపలికే వస్తాయి రోగాలు. బయట వెనకట పాము గరిచి తేరు గరిచి బయటకెళ్ళి వచ్చేటి రోగాలు. ఎందుకంటే ఫెసిలిటీస్ అక్కడ లేక. ఇప్పుడు ఫెసిలిటీస్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు రోగాలన్నీ లోపలికెళ్ళి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? నీ జీవన విధానం ఖరాబ్ అయింది కాబట్టి, నీ మనసు కుళ్ళు అయింది కాబట్టి, విషమైంది కాబట్టి. ఓకే, అడ్డదారులు వెతుక్కుంటున్నావు కాబట్టి. సో కాబట్టి దయచేసి ఓకే, ఎవరిని గుడ్డిగా నమ్మకండి, అడ్డదారులు వెతుక్కోకండి. ఓకే, ఈజీగా పైసలు రావు, ఉన్నదానిలో తృప్తిగా బతకండి. ఓకే, ఎవరికి చూపెట్టుకునేది కాదు ఇది. ఓకే, అర్థమైందా? ఉన్నదానిలో సంతోషంగా బతకండి, ఫస్ట్ థింగ్. ఓకే, నీ కామెంట్స్ చూద్దాం.